కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఈ రోజు ఆనందబాగ్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డ సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డిని గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు. డబ్బులకు ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ వారందరూ ఈ రోజు ఇక్కడికి మన మల్కాజ్గిరి మన వార్ రూమ్ ఇచ్చేసి ఇక్కడికి మన మద్దతు తెలపడానికి ఇచ్చేసినటువంటి సోదరులకు స్వాగతం పలుకుతూ, మరి మీరు ఇచ్చినటువంటి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఉపయోగం. తెలంగాణలో మీరు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండదండగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మీరు అందరూ బలపరుస్తున్నందుకు మేము మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి తరఫున మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వణక్కం వణక్కం నண்பர்களே, ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి నమస్కారాలు. ముందుగా మా బ్రదర్ మైనంపల్లి హనుమంతరావు గారు, మేము పాత మిత్రులము. దగ్గర ఇంతకుముందు కూడా నేను వారితో చాలా ఉండి పనిచేయడం జరిగింది. చిన్న దీంట్లో జరిగాను. ఇప్పుడు మళ్ళీ మా బ్రదర్ దగ్గరికి వచ్చేసాను. అండ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ హరివర్ధన్ రెడ్డి గారికి, మరి బ్రదర్ పట్నం మహేందర్ రెడ్డి గారికి, గవర్నమెంట్ చీఫ్ విప్ గారికి, ప్రతి వాళ్ళకి నాకు నిలబడతాను. నేను మాట్లాడతాను. మిత్రులు హనుమంత్ రెడ్డి గారు, పట్నం మహేంద్రు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ప్రతి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. దీంట్లో ఒక విషయం, 10 సంవత్సరాలు నేను చూసిన ఏంది, మా బ్రదర్ కూడా చూశారు, నేను చూశాను. తప్పు చేశామని దూరపాఠం మాకు దొరికి, ఇప్పుడు ఈ తమిళ ప్రజలు ఇక్కడ ఉంటున్న వాళ్ళందరికీ కూడా మాసు క్లాసు ప్రతి వాళ్ళు ఇక్కడ తెలుగు ఉర్దూ తర్వాత హైయెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ అంటే తమిళ్. ప్రతి తమిళ సోదరులకు కూడా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, సునీత మహేందర్ రెడ్డి గారిని పార్లమెంట్ మెంబర్గా చూడాలని, సునీత మహేందర్ రెడ్డి గారిని పార్లమెంట్ మెంబర్గా చూడాలి. మా బ్రదర్ హనుమంతరావు గారు ప్రతిసారి చెప్పారు, ఈసారి మనం చేయాలి 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 అని. మాకు 35-40 ఇయర్స్ బంధం ఉంది. మాది చిన్న బంధం కాదు. వాళ్ళ నాన్నగారు మా నాన్నగారికి తెలుసు. అదేవిధంగా ఈరోజు పట్నం మహేందర్ రెడ్డి గారు మాకు ముందుండి అన్ని పనులు చేస్తామన్నారు. నేను చెప్పానండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి, తమిళ భవనం కావాలి లేదు, தமிழன் என்பவன் சொல்வான் யாருக்கும் அசராதவன், நேரில் நிற்பவன் அவன்தான் தமிழன் என்று. ఎందుకంటే ఆ తమిళ భవన్ లేదు. నేను అన్నాను ఈవి పెరియార్, పర్వమాల అందరికీ మా గాడ్ ఫాదర్ ఈవి పెరియార్, ద్రావిడ కలహం, ఆయనతో స్టాచ్యూ కావాలన్నారు కేటీఆర్ గారి దగ్గరికి. రాలేదు. 10 సంవత్సరాలు చూసాం, రాలేదు. తమిళ భవన్ రాలేదు, కేటీఆర్ రాలేదు. అదేలాగా సుబ్రహ్మణ్య భారతీయార్ గారిది నేషనల్ పోయిట్ స్టాచ్యూ కావాలని అన్నాం. ఈ తెలుగు సింధు నదిயின் மிசை நிலவினிலே சேலர நாட்டிலம் பெண்களுடனே సుందర తెలుగుని పాటిసైతుంటే సుందరమైన తెలుగులో పాడదామని నేషనల్ పోయట్ సుబ్రహ్మణ్య భారతికి ఇక్కడ కావాలి అన్నారు. మాకు తమిళ సిటీ లాగండి సికింద్రాబాదు. మా కోరికల్ని 10 సంవత్సరాలుగా తీశారు. ఈరోజు మాకు సునీత మహేందర్ రెడ్డి గారు చెప్పారు, మేము చేస్తాం. కులాలకు వ్యతిరేకంగా అందరినీ కలిసి కట్టుగా కలుపుకొని పోయే మనస్తత్వం. మొన్న నాకు ఎన్నికల్లో దెబ్బతీసిండ్రు. అరే నా కులం పార్టీకి వ్యతిరేకమని. నేను ఎవరికి భయపట్టాను కాదు. నేను ఇప్పుడే చెప్పాను, ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్. డెఫినెట్ ప్రజలు రియలైజ్ అయ్యారు ఇలా. నేను ఆ రోజు అదే మాట్లాడాను, ఈ రోజు అదే మాట్లాడుతా ఉన్నాను. మన దేశం బాగుండాలంటే, మన రాష్ట్రం బాగుండాలంటే ఇవన్నీ మతాలకు వ్యతిరేకంగా పోతే సిస్టమ్ కు మంచిది కాదు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇండియన్స్ అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ రోజు ఇండిపెండెన్స్ తెచ్చుకుందామంటే అన్ని మతాలు పోరాడితేనే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇది గమనించాలా. ఇవాళ మర్చిపోయి ఒక హిందూ మతం మీద ముందుకు పోయి ఓట్లు అడగడం మంచిది కాదు. మీరు ఏం పని చేశారో
మీ పనితీరు బట్టి ఓట్లు అడగండి తప్ప హిందూ ముస్లిం క్రిస్టియన్ అని చెప్పి విడగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ జీవో జీనే దేవ్ అంటుంది. అదే విధంగా మరి ప్రతి కార్యకర్త కూడా ఇది విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది డోర్ టు డోర్ వెళ్ళి చెప్పవలసిన అవసరం ఉంది. మరి గుడ్లు మాకని ఎక్కువ వాళ్ళు కట్టినారంటే రండి, ఒక ప్రెస్ మీట్ కి రండి. మీరు ఎవరైతే హిందూ మతం గురించి మాట్లాడుతా ఉన్నారో నేను మహేందర్ రెడ్డి అన్న ఇద్దరమే కూర్చుంటాం. మరి మా దాంట్లో ఎంతమంది నేను ప్రతి ఊర్లో గుళ్ళకి ఇచ్చిన, ఎప్పుడు కూడా దేవుని మొక్కినాకనే బయటకు వెళ్తా. మరి ఏదైనా పొరపాటు చేసినా తప్పుడు పని చేసినా అంటే మీడియా ముందు మాట్లాడదాం. ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇంకా ఈ హిందూ ముస్లిం క్రిస్టియన్ అని వ్యతిరేకించి మరి పొలిటికల్ గేమ్ బంద్ చేయండి. ఏదైనా మన దేశానికి ఏం చేస్తున్నారు చెప్పండి. ఎన్నికలకు టైం రాగానే దాన్ని ఏదో సర్జికల్ స్ట్రైక్ అని ఓట్ల రాజకీయంగా మారుస్తా ఉన్నారు. మరి ఈరోజు ఈ పార్టీ సెంట్రల్లో అందరికి డబ్బులున్న వాళ్ళకే లిఫ్ట్ ఇస్తా ఉన్నారు. నేను చెప్పదలుచుకోలే పేర్లు, ముఖేష్ అంబానీ ఎవరని చెప్పి అడుగుతా ఉన్నా. నేను నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నేను వాస్తవాలు మాట్లాడతాను. ఈ రోజు అంతా హైఫై వాళ్ళే ఉన్నారు. అలా పేర్లు చెప్పుకుంటూ పోతే వాళ్ళు హర్ట్ అవుతారు. ఎందుకంటే ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఎప్పుడు ఎగ్జాంపుల్ తీసుకునే వాడిని. ఈరోజు అనిల్ అంబానీ చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాడు కాబట్టి హ్యావ్ సింపతి ఫర్ హిమ్. ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరు అన్నదమ్ములు తమ్ముని కాపాడుకున్న వాళ్ళని అన్నను మాత్రం బీజేపీ పార్టీ కాపాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ విధంగా కాదు, మనం కలిసికట్టుగా ముందు పోదాం. అందరికీ న్యాయం చేసే విధంగా, అన్ని మతాలకు న్యాయం చేసే విధంగా, అన్ని కులాలకు న్యాయం చేసే విధంగా, కులాల వారిగా విడిపోయి రాష్ట్రాల వారిగా విడిపోతే మనకి ఇబ్బందులు తప్పయి మనం డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఈసారి కాంగ్రెస్ పార్టీ కోటేయండి. ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ లో నాట్ ఈవెన్ సింగిల్ ఎమ్మెల్యే, వి డోంట్ హ్యావ్ రిప్రజెంటేషన్. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డెవలప్మెంట్ ను దృష్టిలో పెట్టుకొని ఒక మహిళా సోదరిమణి, మహిళలు కూడా మన పార్లమెంట్ లో నాట్ ఈవెన్ సింగిల్ మహిళ ఉంది. ఆ సింగిల్ మహిళకు మన పార్లమెంట్ లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదే విధంగా ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ గారు, ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు అవకాశం ఇచ్చింది. కాబట్టి మీరు దయచేసి మీరు తప్పకుండా పెద్ద మెజార్టీతో దిస్ పార్లమెంట్ బిలాంగ్స్ 38 lakh votes. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పార్లమెంట్ ఇన్ ఇండియా. ఇది గమనించాలి. మీరు ఏ విధంగా మెజార్టీ ఇస్తే నేను ఐ స్వేర్ ఆన్ గాడ్, నేను ప్రామిస్ చేస్తా ఉన్న దేవుని మీద ప్రమాణం. వాళ్ళు దేవునితో రాజకీయం చేస్తా ఉన్నారు, నేను దేవుని మీద ప్రమాణం చేసి నా ప్రాణాలైన లెక్క పెట్టగాని మాట కట్టుబడి ఉంటా. మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఇక్కడ ఉన్న ఇన్ఛార్జెస్ అందరు కూడా బాధ్యత వహిస్తారు. మీకు ఏ చిన్న పని ఉన్నా మీ ఇంటికాడ వాలిపోయి మీ పని చేసే బాధ్యత, మీకు పర్సనల్ పని ఉన్నా మీ సమస్య మా సమస్యగా పరిష్కరిస్తానని చెప్పి మల్కాజ్గిరి పార్లమెంట్ కుటుంబ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపియండి, మీకు అర్ధరాత్రి వచ్చి పనిచేస్తాం. ఊహించని విధంగా ఈ రోజు ప్రభుత్వం ఉంది కానీ రిప్రజెంటేషన్ లేదు. కాబట్టి మీరు గెలిపించినట్టయితే బ్రహ్మాండంగా ఎక్కడ ఏ పార్లమెంట్ లో కానీ డెవలప్మెంట్ ఇక్కడ చేస్తామని చెప్పి ప్రామిస్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదరులకు, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, పత్రికా సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో ఒక సిద్దిపేటలోనో ఒక ఖమ్మంలోనో పత్రికా సోదరులకు జాగిచ్చిండ్రు. ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా ప్రెస్ మీట్ ముందే మేము డిస్కస్ చేసుకున్నాం. మహేందర్ అన్న మేమంతా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా పత్రికా సోదరులకు అందరికీ న్యాయం చేసే విధంగా, అంటే ఒక యూనిఫామ్ వేలో రాష్ట్రంలో అందరు పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఎన్నికల కోడ్ తర్వాత తీసుకెళ్లి వీళ్ళని పర్సనల్ గా మాట్లాడించాలంటున్నా. మరి మీకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ చేయకండి. మాది పేద పార్టీ, మా ప్రభుత్వం లేదు. అక్కడ డెఫినెట్ గా ప్రభుత్వం వస్తుంది, మీకు జాగాలు చూసుకోండి, డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకండి అని దండం పెట్టి చెప్తా ఉన్నా. ఎందుకంటే సిస్టమ్ ను పాడు చేశారు. మరి మహేందర్ అనే నేను వద్దన్నా అతను సాటిస్ఫై చేస్తాడు, కానీ నా తరఫున నేను మా పర్టికులర్ గా మా అన్నకి చెప్తున్నా, కోపంతో చూస్తా ఉన్నాడు. మరి ఏం చేస్తారో అని పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్స్ సోదరులకు, టోటల్ రాష్ట్రంలో అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈసారి మాకు మద్దతు ప్రకటించండి. ఇంటర్నల్ గా డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా మాకు సపోర్ట్ చేయండి. మీకు అందరికి కూడా స్థలాలు ఇప్పించే విధంగా మొత్తం మా నాయకులందరూ కృషి చేస్తారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, నా పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై ఈరోజు
ముఖ్యంగా తమిళ్ వాళ్ళు సంస్కృతి సంప్రదాయాలలో ముందంజలో ఉన్నారు తెలంగాణతో పాటు. కాబట్టి వాళ్ళకు మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు. ఈరోజు హైదరాబాద్ యునైటెడ్ తమిళ్ ఫ్రంట్ వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థి అయిన మాకు సపోర్ట్ చేయడం అనేది నిజంగా మామూలు విషయం కాదు. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళు గవర్నమెంట్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు. అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళకి బిల్డింగ్ కూడా కమ్యూనిటీ బిల్డింగ్ అడుగుతున్నారు. కాబట్టి తమిళ్ వాళ్ళ గవర్నమెంట్ తరఫున తప్పకుండా మా సహకారం ఉంటుంది. ఈరోజు నేను ఒకటే తెలియజేస్తున్న అందరికీ, మల్కాజ్గిరి ప్రజలందరికీ, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గం మాకు అప్పచెప్పినందుకు ప్రజలకు అండగా ఉండి వాళ్ళకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చడంలో ముందుంటాం. ప్రభుత్వ సహకారం తీసుకొని తెలంగాణలో ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారు సహకారం తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ఫండ్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు ఈ మల్కాజ్గిరి ఏరియా. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు వెనుకబడిపోయినారు. స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేక చాలా వెనుకబడిపోయిన మల్కాజ్గిరిని ఇప్పుడు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గిన ఓటేయకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతారు. కాబట్టి ప్రజలందరినీ కోరుతున్న రిక్వెస్ట్గా ఇప్పుడు మాత్రం మీరు మేల్కొండి, తప్పకుండా మంచి మెజార్టీ ఇవ్వండి. ఎక్కడ చూసినా మంచి స్పందన ఉంది. చాలామంది స్వచ్ఛంద సంస్థలు కానీ, ఎడ్యుకేటెడ్స్, రిటైర్ అయిన వాళ్ళు, ఇంకా ఎంప్లాయీస్, ఇంకా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మిగతా పార్టీ వాళ్ళు కూడా చాలామంది జాయినింగ్స్ అవుతున్నారు. కాబట్టి అందరూ నిజంగా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా స్పందన ఉంది, బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలందరికీ మంచి వే ఉంది కాబట్టి అందరూ హై మెజార్టీ ఇస్తామని బాగా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అదేదో పుట్టిస్తున్నారు బీజేపీ వాళ్ళు. కానీ బీజేపీ వాళ్ళు నిజంగా వాళ్ళ నుంచి ఏం కాదు. ఎక్కడ చూసినా నేను బీజేపీ ఉంది అది ఇదని నాకు అడుగుతుంటే, నేను కింద గ్రౌండ్ స్థాయికి వెళ్తుంటే నిజంగా చెప్తున్నా 10 మంది ఇలా అడిగితే 2 మంది బీజేపీ అంటున్నారు తప్ప 8 మంది మాత్రం కాంగ్రెసే చెప్తున్నారు. కాబట్టి ఈసారి ఛాన్స్ ఇచ్చి కాంగ్రెస్ని గెలిపిస్తామని ప్రజలే తెలియజేస్తున్నారు. కాబట్టి మంచి హై మెజార్టీ వస్తుంది. చాలా బాగా మంచి హై మెజార్టీ వస్తుంది. ఇప్పుడు వారం 10 రోజులలో ఇంకా విపరీతమైన మార్పు వస్తుంది. కాబట్టి ప్రజలందరూ సంపూర్తిగా మాకు మద్దతుగా తెలుపుతున్నారు. కాబట్టి మంచి హై మెజార్టీతో మేము ప్రజల మద్దతు ఉంది కాబట్టి మేము మంచి గెలుస్తున్నాం. బీజేపీ వాళ్ళు 4 లోకలు, అక్కడ గజ్వేల్లో లోకల్ అంటారు, హుజురాబాద్లో లోకల్ అంటారు, 2 దగ్గర ఓడిపోయిండు. మరి ఇక్కడ కూడా లోకల్ అంటారు. మరి ఇక్కడ లోకల్ అనేది కూడా ప్రజలే అడుగుతున్నారు. కాబట్టి అది కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు గెలిచినాక వీఐపీలకి అపాయింట్మెంట్ ఇస్తారు తప్ప ప్రజలలో ఉండరు. కాబట్టి మేము ప్రజలలో ఉంటాం. 2006 నుంచి నేను ప్రజలలో ఉన్న ప్రజల సమస్యలు తీర్చడంలో ముందున్నా. కాబట్టి మీరందరూ సహకరించి దాన్ని దృష్టిలో పెట్టుకొని, మహేందర్ రెడ్డి గారు కూడా 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సేవ చేయడం జరిగింది. ఎమ్మెల్సీగా కానీ, పార్టీ అధ్యక్షుడు 15 సంవత్సరాలు, ఇంకా ఇట్లా ఎన్నో కార్యక్రమాల్లో ముందున్నారు ఆయన కూడా. కాబట్టి ఇద్దరం సంపూర్తిగా మేము మీకు అందరికీ సహకారం అందిస్తాం. తప్పకుండా నా సహకారం కూడా ప్రజలకు ఉంటుంది. ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ హై మెజార్టీ ఇస్తున్నారు. మంచి బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది. మేము చాలా ముందంజలో ఉన్నాము. మేము మాత్రం అందరికీ అండగా ఉండి మేము సపోర్ట్ చేస్తూ అభివృద్ధిలో ముందంజలో ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్. అందరూ కూడా నమస్కారం. ఏంటంటే ఇది సెంట్రల్ పార్లమెంట్ కు లేడీస్ కూర్చొనివ్వండి, మహిళా కార్యక్రమం కాబట్టి మరి కొద్ది క్షణం వాళ్ళకి ఏదైనా ఒక ఫోటో అట్లా ఒకటే కదా అన్ని ఇన్స్టాగ్రామ్లో